మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో సింపుల్గా చేసుకునే వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. లేత వంకాయలు తీసుకుని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ముందుగా పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసిన వంకాయలను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇవి లేత వంకాయలు తీసుకుంటే తొందరగా నూనెలో మగ్గుతాయి. 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కారం బదులు పచ్చిమిర్చి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి బాగా కలిపి 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. వంకాయ లేతగా ఉండబట్టి ఉట్టినే మెత్తబడుతుంది. కూర రెడీ అయింది కాబట్టి దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్లు పల్లీల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాం. మరొకసారి మూత పెడదాం. పల్లీల పొడి వేసాం కాబట్టి 1 నిమిషం మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే పల్లీల పొడితో వంకాయ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.